పోచమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ సిఎఫ్సి గల్లీలో డ్రైనేజ్ లైన్ నిండి ఇవాళకి 2 years అవుతుంది. డ్రైనేజ్ బ్రేక్ అయిందని చెప్పి మేము టప్పేదారికి డైలీ ఫోన్ చేయడం అవుతుంది. దీని దృష్టికి మళ్ళీ సాగర్ సార్ వచ్చి మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కానీ ఎటువంటి చర్య లేదు. మేము ఇచ్చి 6 నెలలు అయింది కంప్లైంట్ ఇచ్చి, ఇంతవరకు మేము చర్య లేదు. ఆయన కూడా బతలైన కాల్ముక్త సారు జర చేసిపోరు సార్ జర వారం రోజుల లోపల మీకు క్లియర్ చేయకపోతే అడుగున్నాను. అది లేదు. పిల్లలకు కూడా జ్వరాలు వస్తున్నాయి. తిరుగుతున్నాం. మా బాబాకి జ్వరం వచ్చి 2 weeks అవుతుంది. ఎవరు వచ్చి ఏం చేస్తలేరు. అందరూ కొట్లాడుకుంటారు దీని గురించి, కానీ ఎవరు వస్తారే చేస్తలేరు. తిరుగుతున్నారు కానీ ఏమైతలేదు. మాకు ఈ వర్క్ అయితే చాలు అంతే. పుల్లు 2 నెలలు అవుతుంది. మేము సంవత్సరం తిరుగుతున్నాం కంటర్మెంట్ సార్. తిరిగినా మరి ఏం పట్టించుకుంటలేరు. పైపులు వేస్తా అంటారు, వస్తున్నారు. మొన్న చూసిపోయారు. ఇప్పుడు చూసిపోయి కూడా 15 రోజులు అవుతుంది. చిన్న పిల్లల రోగాలు, దోమలు, గీమలకు అన్నిటి చచ్చిపోతున్నాం. మేము మస్తు గోస అవుతుంది. ఇక మాకు ఇవే లొల్లులు కొట్లాటలు అవుతున్నాయి. మాకు ఇప్పుడు మీరు విలువలే మేమే వచ్చినాం. ఇటు పోతాయా నీళ్ళు అటు పోతాయా? ఇటు పోయి రోడ్డు పోతాయి. అచ్చా సరే అమ్మా, నేను చూస్తా. ఏదేమన్నా కానీ మీకు ఒక వారం 10 రోజుల్లో మీ మోరీ లైన్ కొత్తది ఇస్తా. సరేనమ్మా? అమ్మా చూడు, నిన్న మీ బాధ నేను టీవీలో చూసి నేను ఈయన ఫోన్ చేపించి వచ్చిన. నేను మీకు చూసుకున్నామ్మా. నేను ఇప్పుడు బయట కూడా ఎక్కడ నీళ్ళు పోతే చూసుకుంటా. ఏదేమన్నా కానీ ఒక వారం 10 రోజుల్లో మీకు కొత్త లైన్ ఇప్పిస్తా, గ్యారెంటీ. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. भारतीय जनता पार्टी जिंदाबाद, जय श्री राम, जय श्री राम. మేము తలుచుకున్నప్పటికీ ఆయన వచ్చిండు, మంచిగా చేస్తామని. మీరు ఎవరు బాధపడకూడదు అన్నాడు. వచ్చిండు, ఇలా చేస్తాను ముహూర్తం పెట్టిండు. ఇది అయింది, మాకు సంతోషంగా ఉంది. ఎవరు రాలేదు. ఆయన రామకృష్ణ వచ్చిండు. వారం కింద వచ్చి మాట ఇచ్చిపోయాడు. వారం టైం ఇయ్యాను. 3 రోజుల పైపులు తెప్పించాడు. పని స్టార్ట్ కూడా చేయించేసాడు. థ్యాంక్స్. ఇంతమంది తిరిగినాక చేయలేరు. మొత్తం పని కూడా అవుతుందని మాకు నమ్మకం వచ్చింది నేను చేయరావడం వల్ల. మాకు కంటోన్మెంట్కి గత సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. అయినా మాకు ఏం పనులు కాలేదు. ఈసారి వచ్చి మాకు మా బాధను అర్థం చేసుకొని, మేముండ మురికి నీళ్ళు చూసి మా బాధను అర్థం చేసుకొని మేము ఒక వారం కింద వచ్చిండు. మాకు పని స్టార్ట్ చేసిండు. మాకు సంతోషం. మళ్ళీ ఎప్పుడైనా మాకు ఇంటనే పనులు చేస్తూ మాకు ఆయనకు సపోర్ట్ ఉంటాం మేము ఎప్పుడు.